హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని మొత్తం 48 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ స్థానాల్లో ఉప ఎన్నికలకు కౌంటింగ్ జరుగుతుంది. అయితే ఇందులో 2 పార్లమెంట్ స్థానాలు వైనాడ్ ఒకటి అండ్ నాందేడ్‌లో ఉప ఎన్నికలు జరిగాయి. ఎన్నికల బరిలో తొలిసారి పోటీ చేసిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా వైనాడ్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగారు. ఇప్పటివరకు అంటే అక్కడ రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా ప్రియాంక గాంధీ ఆయన రాజీనామా చేశారు. అందుకని ఆవిడ అక్కడి నుంచి పోటీ చేశారు. ఇప్పటిదాకా ఇండైరెక్ట్ పాలిటిక్స్‌లో ఉన్న ప్రియాంక గాంధీ ఇప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్‌లో దిగారు. అండ్ వైనాడ్‌కి చాలా హామీలు కూడా గుప్పించారు. ఆవిడని కాంగ్రెస్‌ని ఎలా అయితే ఓన్ చేసుకున్నారో వైనాడ్ ప్రజలు, అలాగే ప్రియాంక గాంధీని కూడా గట్టిగా ఓన్ చేసుకున్నారు. అండ్ రాహుల్ గాంధీ వ్యూహం కూడా ఒక రకంగా సక్సెస్ అయినట్టు. ఎందుకంటే వైనాడ్‌ని ఒక బెస్ట్ టూరిజం ప్లేస్ ఆఫ్ ఇండియాగా చేయాలని చెప్పి ఆయన చాలాసార్లు హామీలు ఇచ్చారు. అండ్ ఆయన మొన్న ఎప్పుడైతే వైనాడ్‌లో ల్యాండ్ స్లైడ్స్ జరిగాయో అప్పుడు కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అండ్ ప్రియాంక గాంధీ కూడా గ్రౌండ్ లెవెల్‌లో చాలా తిరిగింది అండ్ వాళ్ళని పరామర్శించింది. దాంతోపాటు రాహుల్ ప్రియాంక గాంధీకి ఇచ్చిన బూస్ట్ నిజంగా అంతా ఇంత కాదు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ప్రియాంక గాంధీ వైనాడ్ ప్రజలతో ఆ ఇంటరాక్షన్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గాంధీ కుటుంబానికి పర్టికులర్‌గా వైనాడ్‌తో చాలా సంబంధం ఉంది. విడదీయరాని సంబంధం ఉంది. అప్పుడెప్పుడో జరిగిన 23 ఏళ్ల క్రితం ఇద్దరు లేడీస్ అంటే బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి నిలబడితే మహామహులు ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది ఇప్పుడు వైనాడ్‌లో. సో ఈ బీజేపీ నుంచి కూడా ఒక మహిళా విద్యావంతురాలు నిలబడింది. సో అండ్ కాంగ్రెస్ నుంచి ఈవిడ నిలబడ్డారు. సో వాస్తవానికి అలాంటి పోటాపోటీ సందర్భాల్లో కూడా కాంగ్రెసే గెలిచింది. ఎందుకంటే అక్కడ ప్రజలు ఎప్పుడు కాంగ్రెస్‌కి పట్టం కడతారు. అండ్ గాంధీ ఫ్యామిలీకి చాలా వీర విధేయులు. కాంగ్రెస్‌కి కాంగ్రెస్ పార్టీ అంటే అపారమైన ఒక రకమైన అభిప్రాయం వాళ్ళది. సో ఇలాంటి నేపథ్యంలో ప్రియాంక గాంధీ గెలవడం కావచ్చు అండ్ రాహుల్ ఈ వెనక వ్యూహం కావచ్చు, ఇదంతా నల్లేరు మీద నడకలాగా సాగింది. వాస్తవానికి కేరళ రాష్ట్రంలో వైనాడ్ లోక్సభ, పలక్కాడ్, చలక్కార అసెంబ్లీ సీటుపై ఉప ఎన్నికలు జరిగాయి. ఈ 3 ఎన్నికల ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా జరిగాయి. సో వైనాడ్‌లో ప్రియాంక గాంధీకి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సీనియర్ నాయకుడు సత్య మోకేరి, ఇంకా భారతీయ జనతా పార్టీ తరఫున నవ్య హరిదాస్ ఎంపీ స్థానం కోసం పోటీ చేశారు. మొత్తంగా 64.72% పోలింగ్ నమోదైంది వైనాడ్‌లో. అంతకుముందు లోక్సభ జనరల్ ఎలక్షన్స్‌లో 72.92% పోలింగ్ నమోదైంది. సో అంతకుముందు వైనాడ్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ విజయం సాధించారు. అండ్ కానీ ఆయన అప్పుడే అమేథీ నుంచి కూడా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో వైనాడ్ స్థానం నుంచి ఎంపీగా ఉపసంహరించుకున్నారు. అయితే ఉప ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా విరుచుకుపడ్డారు. ఆవిడ మోడీ చేస్తున్న ఏదైతే తప్పులు ఉన్నాయో వాటిన్నింటిని గట్టిగా ఎత్తి చూపారు. వైనాడ్ ప్రజలకు ఆవిడ చాలా దగ్గరయ్యారు. అండ్ వైనాడ్‌లో సంబంధించిన భారీ వరదలు కావచ్చు, కొండ చర్యలు విరిగిపడటం కావచ్చు, ఇవన్నీ జరిగాయి. ఈ ప్రకృతి ప్రకోపాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించకపోవడాన్ని కూడా ఆవిడ చాలా గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇది ఆవిడ నిజం చెప్పాలంటే ఒక రకంగా ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. సో దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల ఉప ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ కూటమి మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది. అండ్ ఎస్పీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మొత్తం 9 సీట్లపై బీజేపీ అభ్యర్థుల మధ్య హోరే పోటీ నెలకొంది. సో ఉత్తరప్రదేశ్లో అంబేద్కర్ నగర్లోని కటేహరి కాన్స్టిట్యున్సీ, ఇంకా మైన్పూర్లోని కర్హల్, ముజఫర్ నగర్లోని మీరాపూర్, గజియాబాద్, మీర్జాపూర్లోని మరవార్, ఇంకా కాన్పూర్లోని సిమాపు, ఇంకా అలీగఢ్లోని ఖైర్, ప్రయాగ్రాజ్లోని పరిధిలోని హల్పూర్, ఇంకా మొరాదాబాద్లోని కందుర్కి కాన్స్టిట్యున్సీలో నవంబర్ 20న ఉప ఎన్నికలు జరిగాయి. రాజస్థాన్ రాష్ట్రాల్లో మొత్తం 7 సీట్లు జంఝావా, ఇంకా దౌసా, దియోలి, ఉనైరా, బిన్వాసా, చౌరాసి, సాలున్పూర్, రాంగఢ్లో నవంబర్ 13న ఎన్నికలు జరిగాయి. సో వీటన్నిటిలో మొత్తంగా ఓవరాల్ చూసుకుంటే బీజేపీతో ఉన్నప్పటికీ వైనాడ్‌లో మాత్రం కాంగ్రెస్ గాలి వీచింది అందరూ అనుకున్నట్టుగా. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.